ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొత్తం మీద ఛాంపియన్ ఫైనల్కి వచ్చేసినాము. అయితే ఈ వీడియోలో నేను పిచ్ రిపోర్ట్ గురించి, అంటే ఇంత మ్యాచ్కి ఇప్పటికీ ఏమైనా పిచ్ చేంజ్ అయిందా, లేకపోతే ప్లేయింగ్ లెవెన్ విషయం, వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ అంటే న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెన్ మన ప్లేయింగ్ లెవెన్ ఏమైనా చేంజెస్ చేస్తారా, చేస్తే మంచిగా ఉంటుందా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అట్లే ప్లస్ డేవిడ్ మిల్లర్ కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేసిండు, దానిపైన కూడా మాట్లాడుకుందాం. ప్లస్ అట్లే స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్స్ దాని గురించి కూడా మాట్లాడుకుందాము. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అయితే మీరు అనుకోవచ్చు, ఏంది ఇంతకుముందు గ్రూప్స్ ఆల్రెడీ న్యూజిలాండ్ని కొట్టేసినాము అండ్ న్యూజిలాండ్తో గెలిచినాము, ఇప్పుడు ఏముంది ఈజీగా గెలుస్తాం, ఇప్పుడు కూడా ఫైనల్ కూడా అదే రిపీట్ అవుతుంది అనుకోవచ్చు. కానీ కాకపోతే ఒక ప్లేయర్ గురించి మాట్లాడతా. ఆ ప్లేయర్ ఇంతకుముందు లీగ్ మీద పర్ఫామ్ చెప్పడం వల్ల ఇప్పుడు అంటే కొంచెం వన్ సైడ్ అయింది మ్యాచ్. లేకపోతే మ్యాక్సిమం టఫ్ ఫైట్ వస్తుండే. ఆ ప్లేయర్ ఎవరు అంటే రచిన్ రవీంద్ర ఆల్రెడీ తెలుసు, మీరు బంగ్లాదేశ్ సెంచరీ చేసిండు, ప్లస్ మొన్న జరిగిన సౌత్ ఆఫ్రికా సెంచరీ చేసిండు. క్రేజీ ఫామ్లో ఉండు. కాకపోతే మన ఇండియాతో హార్దిక్ పాండ్యా చేసిన మంచి బాల్ వల్ల అవుట్ అయ్యిండు. ఆయన వెళ్ళం కాడంటే చెప్పలేము, వన్ సైడ్ అయినా అవుతుండే, లేకపోతే వాళ్ళే గెలిచే ఛాన్సెస్ కూడా ఉంటుండే. సో రచిన్ రవీంద్ర ఇస్ అ ప్లేయర్ టు వాచ్ అవుట్. అండ్ వాళ్ళ దాంట్లో ఇంకెవరంటే కేన్ విలియమ్సన్. ఆల్రెడీ కేన్ విలియమ్సన్ భయంకరమైన ఫామ్లుడు. ప్లస్ ఇంకా ఫీల్డింగ్ విషయానికి వస్తే వాళ్ళ గురించి చెప్పలేకపోద్దు. న్యూజిలాండ్ అంటేనే ఫీల్డింగ్ అనే విషయం, న్యూజిలాండ్ అండ్ టీమ్ అని అంటేనే ఫీల్డింగ్ అనే విషయం గురించి గుర్తొస్తుంది. గ్లెన్ ఫిలిప్స్ ఏం క్యాజువల్ పడుతుండు. మనోళ్ళు ఏమైనా కట్లు కొట్టాలన్నా కొంచెం భయపడతారు. పవర్ ప్లేయర్ కానీ ఆ ఎంట్రీ కావాలని గుడ్ లైన్ లేపించి కట్లు కొట్టించి ఆడ ఫీల్డర్ ఆయన కొంచెం స్పేస్ ఉన్నా కానీ ఆ క్యాచ్ని తీసుకుంటుంది. కాబట్టి కొంచెం ప్లేయర్స్ కొంచెం అట్లాంటి టైంలో ప్లేయర్లు ఏం చేస్తారంటే కట్టు కొట్టకుండా ఏదో డ్రైవ్ కొట్టడానికి పోయి అవుట్ అవుతారు. అదో ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ఫీల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫీల్డింగ్ కూడా కొంచెం అడిషనల్ ప్రెజర్ని బ్యాట్స్మెన్ పైన పెట్టిస్తుంది. ఎందుకంటే కట్టు కొట్టాలి అనుకున్నాం, ఫీల్డర్ ఉన్నాడు మళ్ళీ ఎందుకు క్యాచ్ అన్నట్టు డ్రైవ్ ఆనికి పోయి ఎడ్జ్ తాకడము లేకపోతే ఏదో ఒకటి అవుతుంటుంది. సో అట్లా ఫీల్డింగ్ అనేది మన టీమ్ పర్ఫార్మెన్స్నే చేంజ్ చేసే థింగ్స్ ఉంటాయి. సో ఫీల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడాలంటే మాక్సిమం వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో మన ప్లేయింగ్ లెవెన్లో ఏం చేంజెస్ ఉండవు. మాక్సిమం సేమ్ టీమ్ తోనే పోతారు. కాకపోతే ప్లేయర్స్ టు వాచ్ అవుట్, అంటే ఎవరు పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ వీళ్ళ గురించి చెప్పిన రచిన్ రవీంద్ర అండ్ కేన్ విలియమ్సన్. అయితే వాళ్ళ బౌలర్స్ విషయానికి వస్తే ఆల్రెడీ మీకు తెలుసు, జేమిసన్ ఆయన హైట్ ఉంటాడు, మంచిగా బాల్ ముందుకు పిచ్ చేసి స్వింగ్ చేయగలుగుతాడు, న్యూ బాల్తో మంచిగా చేయగలుగుతాడు. ప్లస్ హెన్రీ కూడా ఎక్సలెంట్ చేయగలుగుతాడు. గుడ్ లెన్స్లో ఎప్పుడు కన్సిస్టెంట్గా హిట్ చేస్తాడు, ఇన్ స్వింగర్ అవుట్ స్వింగర్ చేస్తాడు. మనలో కొంచెం ఓపెనర్స్ కొంచెం థ్రెట్ ఉంటుంది. ఓపెనర్స్ కొంచెం ఓపెనర్స్ విధంగా ఫస్ట్ 10 overs కొంచెం సర్వైవ్ అయ్యారంటే మ్యాక్సిమం మ్యాచ్ స్కోర్ బాగానే అవుతుంది, మనమే గెలిచే ఛాన్సెస్ ఉంటుంది కూడా. సో అట్లా అయితే మన దాంట్లో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఎవరు అంటే శ్రేయస్ అయ్యర్ అండ్ విరాట్ కోహ్లీ. తెలుసు ఎట్లా పర్ఫామ్ చేస్తారు, ఇద్దరు మిడిల్ ఆర్డర్లా మంచిగా పర్ఫామ్ చేస్తారు. ఫస్ట్లో వికెట్లు పడిపోయినా కానీ శ్రేయస్ అయ్యర్ వచ్చి మంచి 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 ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. సో శ్రేయస్ అయ్యర్ అండ్ విరాట్ కోహ్లీ అండ్ అట్లే మాక్సిమం అందరు ఉన్నారు. కాకపోతే కొంచెం శ్రేయస్ అయ్యర్ మంచి పర్ఫామ్ చేసిన ఈ మధ్య, కాబట్టి శ్రేయస్ అయ్యర్ గురించి ఎక్కువ స్పెసిఫిక్గా చెప్తున్నా. అక్షర్ పటేల్ మంచి పర్ఫామ్ చేస్తుండు, హార్దిక్ పాండ్యా మంచిగా పర్ఫామ్ చేస్తుండు. బౌలింగ్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఇద్దరు అయితే, జడేజా, వీళ్ళ ముగ్గురు అసలు ఆల్రౌండర్స్, మొత్తం ప్యూర్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేస్తుండు. జడేజా అసలు మిడిల్ ఓవర్స్లో 8 runs చేయకుండా ఆయన మంచిగా పర్ఫామ్ చేస్తుండు. అందుకే మనం ఫైనల్కి వచ్చినాం, ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తుండు కాబట్టి. సో అది మనం ఇంకా అట్లే వరుణ్ చక్రవర్తి గురించి మాట్లాడాలి. వరుణ్ చక్రవర్తి బౌలర్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి ఆల్వేస్ టు వాచ్ అవుట్. ఆయన మిస్టరీ. యాక్చువల్గా నేను వరుణ్ చక్రవర్తి గురించి అనాలిసిస్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. మీరు అనుకోవచ్చు, బ్యాటింగ్ వీడియోలు అవన్నీ ఇంకా అంటే అనాలిసిస్ వీడియోలు పెడతలేవు ఏందని అనుకోవచ్చు. నాకు లైట్ ఇంజురీ ఉంది, సో అందుకే ఆ వీడియోలు పెట్టడం అయితే లేదు. కొంచెం ఆ ఇంజురీ ఎప్పుడు తక్కువ అయితే నాకు కూడా తెలియదు, అందుకే నేనేం కన్ఫర్మ్ చేయలేకపోతున్నా. సో అట్లా కొంచెం వెయిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటే నేను ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ నేను ఎప్పుడు పెడుతున్నావు నాకు కూడా తెలియదు కాబట్టి. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు మాట్లాడదామని చెప్పిన మిల్లర్ గురించి. మిల్లర్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేసిరని చెప్పిన కదా. కాంట్రవర్సీ ఏం కాదు, కాకపోతే వాళ్ళు ఏమంటారు, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుంటే ఆస్ట్రేలియాని ప్లస్ సౌత్ ఆఫ్రికాని దుబాయ్ తీసుకొచ్చిరంట. మళ్ళీ ఇక ఇండియాకి వెళ్ళగానే మళ్ళీ సౌత్ ఆఫ్రికా దుబాయ్కి పంపించారు. ఆ ట్రావెల్ టైమింగ్ అటు ఇటు ట్రావెల్ వల్ల కొంచెం మాకు ఇబ్బంది అయింది. సో దానివల్ల కొంచెం మ్యాచ్ పైన ఇంపాక్ట్ ఉండే అని అన్నాడు. సో అది కొంచెం ఓకే, నిజమే ఉండొచ్చు. కాకపోతే దానికి ఇండియా ఏం చేస్తుందని చెప్పు, పాకిస్తాన్లో ఇప్పుడు ఐసీసీ పాకిస్తాన్లో టీం పెట్టడం వల్ల ఇదంతా ఇబ్బందులు వస్తున్నాయి. దానికి ఇండియాని బ్లేమ్ చేస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు. మనం ఫస్ట్ మ్యాచెస్ పక్క పెడితే మన మన లైఫ్స్ అవి ఇంపార్టెంట్ కదా, మన ప్లేయర్స్ ఇంపార్టెంట్, వాళ్ళ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి. సో అది ఆల్రెడీ మీకు తెలుసు పాకిస్తాన్ ఏమో జరుగుతుంది, మొత్తం థ్రెడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు బాంబ్స్ అవి కానీ ఇంతకుముందు ఛాంపియన్ ట్రోఫీలో భయపడరా సెక్యూరిటీ అవన్నీ కూడా. సో అది విషయానికి వస్తే అట్లే స్టీవ్ స్మిత్ గురించి మాట్లాడతాము. స్టీవ్ స్మిత్
ఒకసారి కింద కామెంట్ చేయండి, స్టీవ్ స్మిత్ ఎంతమందికి ఆయన ఫేవరెట్ మూమెంట్ ఏది, సెంచరీలు కొట్టినాయి కానీ, లేకపోతే నాకు ఆయన స్టీవ్ స్మిత్ గురించి అంటే స్టీవ్ స్మిత్ అనే పేరు గుర్తొస్తే నాకు వచ్చేది ఏంటంటే నోరా అని అంటాడు చూసినావా, అది ఈ మధ్య అంటలేడు. కాకపోతే ఆ టెస్ట్లా న్యూరన్ అలవాడు. మనం నార్మల్గా మీరు నాకు ఎదురుగైతే ఎప్పుడైనా టెన్నిస్ బాల్ ఆడడం ఎప్పుడో ఏదో టైం పాస్ ఆడుతున్నప్పుడు మీరు కూడా నోరా అని స్టీవ్ స్మిత్ ఇమిటేట్ చేసిండొచ్చు. ఇట్లా బ్యాటింగ్ ఇట్లా లేపడం అవన్నీ ఇమిటేట్ చేసిండొచ్చు. మన చైల్డ్హుడ్ హీరో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్ వీళ్ళంతా ఒక ఏమంటారు ఫేమస్ ఆ టైంలో. టెస్ట్లా తోపాడేది వీళ్ళే. కొంచెం ఏమంటారు ఆ టైంలో కొంచెం బెస్ట్. అంటే మనం కొంచెం అంటే విరాట్ కోహ్లీ కొంచెం ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ కొంచెం కాంపిటీషన్ ఇచ్చింది ఎవరు అంటే వీళ్ళే. సో అట్లా వాళ్ళు గుర్తుంటారు. సో స్టీవ్ స్మిత్ రిటైర్ చేయడం అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఇక ఆయన ఏమనుకుండో, ఆయన టీం 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 ఏమనుకుందో, సో రిటైర్మెంట్ ఆయన ఏమనుకుండో, సో అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి, ఆయన ఏమనుకున్నాడు అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి, సో మొత్తం మీద రిటైర్మెంట్ హ్యాపీ రిటైర్మెంట్ చెప్తాం స్టీవ్ స్మిత్కి. సో ఇది వీడియో. ఇంకేమన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.